హాయ్ అండి. పిల్లలు గుమ్మడికాయ కూర ఇష్టపడడం లేదా, మా ఇంట్లో అయితే స్వీట్‌గా ఉంది మాకు నచ్చట్లేదు అంటుంటారు. అందుకని వాళ్ళకి స్వీట్ చేసి పెట్టానండి. చాలా ఇష్టంగా తిన్నారు. ఇలా లోపట గుజ్జుని, పైన చెక్కుని తీసేసి చక్కగా ముక్కలు కట్ చేసుకొని, ఆ ముక్కలన్నిటిని ఒక పాత్రలో వేసి కొంచెం వాటర్, టీ గ్లాసుడు వాటర్ వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈలోపు మనం ఒక 4 గ్లాసులు గుమ్మడి ముక్కలు తీసుకుంటే, ఒక గ్లాసు బెల్లం లెక్కన తీసుకొని దాన్ని కూడా కొంచెం వాటర్ వేసి మరిగించుకొని, ఇలా గుమ్మడి ముక్కలు ఉడికిన తర్వాత స్మాష్ చేసి అందులో ఈ పాకాన్ని వేసి కొంచెం కలుపుకొని, అది కూడా కొంచెం ఉడుకుతున్నప్పుడు ఒక 2 పెద్ద స్పూన్ల బియ్యపు పిండి వేసుకొని అది కూడా అందులో ఉడికేటట్టు ఉడికించుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించి అందులో 2 స్పూన్స్ నెయ్యి వేసి కొంచెం జస్ట్ ఉడికిన తర్వాత ఆపేసి నెయ్యి రాసిన ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. ఈలోపు ప్యాన్ని హీట్ చేసుకొని ఇలాగ మనం ఆ గుమ్మడి పేస్ట్ని కొంచెం చిన్న చిన్న అప్పాల్లా చేసుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ హీట్ చేసిన ప్యాన్ పైన వేసుకుంటే సరిపోద్దండి. ఎక్కువ ఆయిల్ ఏం వేయాల్సిన పని ఉండదు. డీప్ ఫ్రై కూడా చేయాల్సిన పని ఉండదు. చక్కగా ఉడికిపోతాయి. ఈ స్వీట్ అయితే నోట్లో పెడితే కరిగిపోయేటట్టు చాలా బాగుందండి. పిల్లలు ఇష్టంగా తింటారు.